మేధావులతో లైవ్ డిబేట్సు చేస్తూ వస్తున్నాం. కారణం, తెలుగు రాష్ట్రాల్లో శతాబ్ది కాలంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో, స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ కార్పొరేట్ మాఫియా చొరబడి గవర్నమెంట్ అండదండలతో, అధికారుల అండదండలతో నిస్సిగ్గుగా సమాజం సేదరించుకునేలాగా వేల కోట్ల రూపాయల దందా చేస్తూ వందలాది రూపాయలు ఐటీ దాడుల్లో దొరుకుతా కూడా ఎవరూ కూడా దీని మీద స్పందించకపోవటం సభ్య సమాజంలో చాలా సిగ్గుచేటు. ఇటువంటి సమయంలో ప్రైమ్9 సమాజహితం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అందని ద్రాక్షలాగా అయిపోతుందని ప్రైమ్9 వేదికగా అనేక రకాలుగా చర్చిస్తూ పేరెంట్స్లో, స్టూడెంట్స్లో, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో ఒక అవగాహనతో పాటు మొత్తం ప్రక్షాళన దిశగా గవర్నమెంటు వెళ్లే వరకు ఈ ప్రైమ్9 వేదికగా ఈ యొక్క స్పెషల్ డిబేట్సు, అలాగే పేరెంట్స్లో అవేర్నెస్ కోసం మేము కథనాల ప్రచారం చేస్తూ ప్రతిరోజు కూడా 8 PM ప్రైమ్9 వేదికగా మీకు ఈ డిబేట్ని అందిస్తున్నాం. కారణం, ఇంటర్మీడియట్ మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఒక పక్కకి గెంటి ఉన్న అధికారులు, పార్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా సరే సీఎం స్థాయి వరకు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది ఈ సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేసింది కూడా పొలిటికల్ లాబియింగ్. ఈ లాబియింగ్ని మన ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ కోసం ఈ ప్రైమ్9 ఎప్పుడూ కూడా ముందుంటుంది సమాజహితం కోసం. ఈ డిబేట్లో పాల్గొనే ప్రముఖుల్ని పరిచయం చేసే ముందు పేరెంట్స్కి, మేధావులకి, స్టూడెంట్స్కి తెలుగు రాష్ట్రాల్లో మీ యొక్క సమస్యలని, మీ సందేశాలని, ఈ సమస్య పరిష్కారానికి మేము చేస్తున్న కృషికి మీరు కూడా తోడ్పాటును అందించి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి మీరు ఫోన్ చేసి మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రైమ్9 వేదికగా మీకు ఏదైతే సమస్య ఉందో దాని పరిష్కార మార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనగా ప్రైమ్9 పోరాటం చేస్తుంది. విద్యార్థి సంఘాల నేతలతోటి, అలాగే పేరెంట్స్ తోటి, మేధావులతోటి, రాజకీయ నాయకులతోటి. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్, నమస్కారం అండి. అలాగే పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్, నమస్కారం. అలాగే ఎర్రబెల్లి సతీష్ రావు గారు, శేర్లింగపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, నమస్కారం. దయాకర్ గారు, సతీష్ రావు గారు. సతీష్ రావు గారు, గత కొన్ని రోజులుగా ప్రైమ్9 వేదికగా తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకు, కానీ ఇంకా విద్య ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ లేక, వసతి లేక, ఇంకా స్కూల్స్ అయితే చెప్పక్కర్లేదు, టీచర్స్ లేక, ఈ యొక్క అవకాశాన్ని మాఫియా, ఈ ఏదైతే కార్పొరేట్ మాఫియా అవకాశంగా మార్చుకుని పేరెంట్స్ యొక్క నడ్డి విరిసి నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసి, మీకు మీ నోటీసులో ఉండే ఉంటుంది, శ్రీ చైతన్యలో 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది. లెక్కలకు చూపించిన క్యాష్ అది. ఇంకా వేల కోట్ల రూపాయల దందా. ఒక శ్రీ చైతన్య కాదు, నారాయణ, ఎనీ కార్పొరేట్ కాలేజీలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ విద్యని ఇంత చిన్న చూపు చూడడానికి కారణం ఏంటి? మీరు కూడా కుక్కడపల్లి, శేర్లింగం ప్రాంతంలో, హైదర్నగర్, నిజాంపేట ప్రాంతంలో ఒక వ్యాపారవేత్తగా, సీనియర్ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉంటారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా స్వపక్షం, విపక్షం కూడా ప్రైమ్9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని కథనాలు ప్రచారం చేస్తున్నా ఎవరికి చలనం లేకుండా ఇంకొక విషయం ఈ నోటీసుకు తీసుకొస్తున్నాను. కుక్కడపల్లి, శేర్లింగంపల్లి మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో యథేచ్ఛగా సమ్మర్ వెకేషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ అధికారులు బరి తెగించి సబ్జెక్టు కరెక్షన్, అన్పార్లమెంటరీగా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నాం. 4th ఎస్టేట్ అని మీడియా తరపున. ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఆఫ్లైన్ పెడితే బంద్ చేశారు, మళ్ళీ ఆన్లైన్ పెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు, గవర్నమెంట్ మాకు అండదండలు ఉంది, సీఎంఓ కార్యాలయం కాదు, సీఎం కాదు, విద్యాశాఖ మంత్రి అందరూ మాకు అండదండలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మా మాఫియాని ఇలాగే కొనసాగిస్తాం, మమ్మల్ని ఏమీ చేయలేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్న ఒక స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఏమంటారు అసలు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా? సార్ థ్యాంక్స్ అండి. ముందుగా ప్రైమ్9కి ఈ సబ్జెక్ట్ తీసుకురావడం, బేసిక్గా ఏమవుతుందంటే 10th తర్వాత టాలెంటెడ్ స్టూడెంట్ కూడా ముందుకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ కార్పొరేట్ ఫీజుల వల్ల
సబ్జెక్ట్ ఉండి వాళ్ళు అంటే 10th లో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో జైన్ కాక ఫీజులు ఎక్కువ ఉండి వీళ్ళ స్ట్రక్చర్స్ తోటి ఆ 10th అక్కడే ఆగిపోతుంది. ఎస్ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మారుమూల ప్రాంతాలు కానీ. యాక్చువల్లీ తెలంగాణ నినాదం ఉద్యమం ఉన్నాయి, నీళ్లు నిధులు నియామకాలు విద్య. సో తెలంగాణలో మేజర్ గా మైనస్ విద్య. నిజాం నవాబ్ అప్పటి నుంచి స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేక ఈ తెలంగాణ 1956 వరకు 48 మెర్జే వరకు ఇండియాలో అప్పటి వరకు ఇక్కడ తక్కువ ఇంగ్లీష్ మీడియం తక్కువ ఇవన్నీ ఉండే. దాని తర్వాత ఏమైంది, కంటిన్యూ ఈ కార్పొరేటివ్ విజయవాడ నుంచి గుంటూరు నుంచి అన్ని వచ్చి చైతన్యాలు నారాయణాలు రకరకాలుగా అన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒకటే దగ్గర లైసెన్స్ పర్మిషన్ తీసుకుంటున్నారు, ఒక 20-30 దగ్గరలో బిల్డింగ్ లో పెడుతున్నారు. ఆ బిల్డింగ్ కూడా ఎట్లా ఉంటుంది, చిన్నవి, ఒక 500-600 గజాలు, ఒక్కొక్క రూమ్ లో 5, 6, 7 ఆ విధంగా షేర్ చేసి పెడుతున్నారు. వాళ్ళు పేమెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు బట్టి కొట్టే ఈ కార్యక్రమంలో ఈ రిజర్వేషన్ కోటాలో కూడా వర్చువల్ గా ఎవరైతే 10th లో హైయెస్ట్ మార్కులు ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టి ఈ కాలేజీలో రాలేక వాళ్ళు ఏదో ఊర్లలో మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేసరికి వాళ్ళు అక్కడే వెనకబడిపోతున్నారు. అదొకటి. రెండోది, ఇక్కడ మెయిన్ గా జరగాల్సింది కౌన్సిలింగ్ ఎట్లయితే డిగ్రీ కౌన్సిలింగ్ ఎట్లయితే గవర్నమెంట్ చేస్తుందో దీంట్లో కూడా ఆ మార్పు తీసుకురావాలి. తీసుకొచ్చి సెక్టర్ వైజ్ గా డిసైడ్ చేయాలి. అంటే హైదరాబాద్ సిటీలో ఇంత ఫీజు, పక్కన చిన్న మున్సిపాలిటీ ఉంటే ఒకటి, మండలం ఉంటే ఒకటి, ఆ టైప్ లో ఫీజ్ స్ట్రక్చర్ డిసైడ్ చేసి కౌన్సిలింగ్ కనుక పోతే సరి అయిన విద్యార్థికి మెరిట్ లో 10th లో ఎవరైతే టాప్ మెరిట్ లో వచ్చిందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. 10th లో టాప్ వచ్చిన ఇంటర్కి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకు ఈ ప్రైవేట్ కాలేజ్ లో ఈ నీట్ గాని ఎంసెట్ దీంట్లో బట్టి కొట్టించి వీళ్ళు ర్యాంకు తీసుకొస్తున్నారు, వాళ్ళు వర్షాల వల్ల అక్కడ ఆగిపోతుంది. ఈ వ్యత్యాసం ఒకటి ఉంది. దీని మీద సమూలంగా మార్పు తీసుకొచ్చి దీన్ని నేను అనుకుంటున్నా ఇంటర్ డిగ్రీ ఎట్లయితే కౌన్సిలింగ్ చేస్తున్నారో దీన్ని ఇంటర్ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి దీన్ని చేసి దీన్ని ఆ మార్పు చేస్తే తప్ప. మీకు ఐడియా ఉందో లేదో, కేసీఆర్ గారు దోస్తు అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్ ద్వారా దోస్తు పెట్టి డిగ్రీ కాలేజ్ ఫీజులన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అనుసంధానం చేస్తూ ఫీజు వాళ్లే ఫిక్స్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పాటించారు. స్టూడెంటు వాళ్ళకి నచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యారు. సేమ్ సిచ్యువేషన్ ఇంటర్మీడియట్ వ్యవస్థలో రాకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఎల్లుండి బీజేపీ ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఈ మాఫియా కనుసన్నల్లో గవర్నమెంట్ నడుస్తుంది అంటున్నారు పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ. దానికి మీరేమంటారు? 100% నడుస్తుంది కదా, అది ఓపెన్ సీక్రెట్. అది ఇప్పుడు మీకు బంద్ ఉంటది, బంద్ రోజు హాలిడే రోజు కూడా వాళ్ళు హాలిడే ఇవ్వకుండా గేట్లు బంద్ చేసి లోపలికి వెళ్ళి నడపడము, వెనకకి వెళ్ళి నడపడము, విద్యార్థి సంఘాలు పోయి గొడవలు చేయడము, అదన్నీ కామన్ గా జరుగుతున్నాయి. వాళ్ళ ఏక ఎజెండా ఫీజు ప్లస్ వాళ్ళ ర్యాంకులు వచ్చిన రోజు మాకు టాప్ ర్యాంకులు వచ్చినాయని పెద్ద మెయిన్ మీడియాలకు యాడ్ ఇచ్చుకోవడము, పబ్లిసిటీ చేసుకోవడము, ఇదొక బిజినెస్ గా చేస్తున్నారు తప్ప సరి అయిన ఒరిజినల్ 10th లోపల ఎవరైతే మంచి గ్రేడ్ లో పాస్ అయిందో వాళ్ళకి న్యాయం జరగట్లేదు వీళ్ళు చేసే ఈ విధానం. సో 100% దీన్ని ఇప్పటికైనా సీఎం గారి దగ్గరనే ఉంది కదా విద్యాశాఖ మంత్రి, సో వారైనా చొరవ తీసుకొని దీనికి సపరేట్ కౌన్సిలింగ్ త్రూ తీసుకొస్తే తప్ప ఇది సెట్ అయ్యే పరిస్థితి లేదు. మొన్న మండలిలో చివరి రోజు కోదండరాము గారు, అలాగే గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు, తీన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడారు. ఈ విషయంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు స్పందించాలని ప్రైమ్ లైన్ వేదికగా కోరుకుంటున్నాం. ఎందుకంటే స్వపక్షం విపక్షం అనేది కాదు, ప్రాథమిక విద్య అనేది ఒక హక్కు, విద్యా చట్టాలు ఉన్నాయి మన దగ్గర. వీటిని కంపల్సరీ ప్రతిపక్ష కేటీఆర్ గారు స్పందించి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంక అకాడమిక్ ఇయర్ 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ లైన్ ఎందుకు ప్రతిరోజు ఈ డిబేట్ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో ఒక మాయలో ఉన్నారు ఈ కార్పొరేట్ దందాలో. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ సరిపడా లేవు, మాకు వేరే ఆప్షన్ లేదు. ఈ నారాయణకో, శ్రీ చైతన్యకో, అవినాష్కో, ఇంకో పుల్లారావో ఎల్లారావు కాలేజీకి వెళ్ళాలి, మాకు ఎక్కడా లేదు. అక్కడికి వెళితే వాళ్ళు చెప్పిన ఫీజు కట్టాలి. సపోజ్ చేసి మేము కొంతమంది పేరెంట్స్ అయితే సోషల్ స్టేటస్ కోసం, అంటే పక్కింటి పిల్లవాడికి నారాయణలో చదివితే మా పిల్లవాడు కూడా అక్కడే చదవాలి, లేదా పక్కింటి వాడికి శ్రీ చైతన్య అయితే మా వాడు కూడా అక్కడ చదవాలి. ఈ యొక్క టోటల్ కన్ఫ్యూజు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, కాలేజీలకి మొత్తం వ్యవస్థ అంతా కూడా జీరోకి వెళ్ళిపోయింది. దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలంటే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు,
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మీలాంటి సీనియర్స్ కూడా స్పందించి, ఎందుకంటే విద్యార్థి సంఘాలు రేపటి రోజున ఉద్యమంలాగా తెలంగాణ మలిదశి ఉద్యమం ఎలాగైతే జరిగిందో ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి తెలంగాణ కానీ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం వస్తే కానీ ఈ రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ చలనం రాదనేది